శ్రీకాళహస్తిలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కత్తితో దాడికి యత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్న కానిస్టేబుల్ తో అచ్చి శ్రీనివాసులు, జితేంద్ర కుమార్ దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో శ్రీనివాసులు కత్తితో దాడి చేయగా హెడ్ కానిస్టేబుల్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిన్న సాయంత్రము సుమారు 4:45 ఒక 112 కాల్ వస్తే ఆ పని మీద మా రమణయ్య అనేటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ మన శ్రీకాళహస్తి 1 టౌన్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఆ 112 కాల్ అటెండ్ కావడానికి వెళుతూ ఉన్నాడు రైల్వే స్టేషన్ వైపు. అక్కడే మన హ్యాపీ కిచెన్ అని ఒకటి ఉంది, చిన్న హోటల్. ఆ హ్యాపీ కిచెన్ ముందర అదే సమయంలో 2 ద్విచక్ర వాహనాలు ఒకటికొకటి యాక్సిడెంట్ గురవుతాయి. అయితే ఒక వెహికల్లో ఒక లేడీ ఉంటుంది కాబట్టి ఆ లేడీని తీసుకొని అక్కడే ఒక ఆటో ఆపి ఆటోలో ఎక్కించి మెడికల్ ట్రీట్మెంట్కి పంపిస్తారు. అయితే ఎందుకంటే ఇది రోడ్డు మీద జరిగింది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఆ 2 వీలర్స్ని పక్కకి తీసుకొని దానికి కీ లాక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తాడు. అయితే ఆ మోటార్ సైకిల్లో ఉన్నటువంటి సాయి ఎవరైతే ఈ కేసులో శ్రీనివాస్ అనే ముద్దాయి ఉన్నాడో, మా హెడ్ కానిస్టేబుల్ అసాల్ట్ చేశాడో, అతను వాళ్ళిద్దరు కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొత్తపేట దగ్గర నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు లిఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటాడు. సో యాక్సిడెంట్ జరిగింది, అదంతా అయిపోయింది. సో మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో దా కీ తీసుకొని మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే దాంట్లో ఈ శ్రీనివాస్ అనే అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసేసి హెడ్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యంగా తిరగబడి చొక్కాయి పట్టుకొని మనిషిని తోస్తూ, యూనిఫామ్ లో ఉన్నటువంటి మనిషిని తోస్తూ చివరకు కత్తి కూడా తీసి చంపబోయాడు. ఇదంతా మీరు వీడియోస్ లో మీరు చూశారు. సో అదే విధంగా అతను కూడా మా హెడ్ కానిస్టేబుల్ గారిని తోయడం జరిగింది, మీరు చూశారు. ఈ కేసు ఈ A1 అనే ముద్దాయి, శ్రీనివాస్ అనే ముద్దాయిని జరిగిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టారు, దర్యాప్తు జరిగింది. ముద్దాయిని కూడా నిన్న రాత్రే తీసుకొని రావడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలను ఇప్పుడు